నమస్తే. నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని హాస్పిటల్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ డయాబెటీస్. నార్మల్‌గా డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధి ఈ మధ్య కాలంలో చాలా సర్వసాధారణ వ్యాధి. అంటే చాలామంది ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. మన ఇండియాలో అయితే చాలా మందిలో ఇది ఒక ఏజ్ వచ్చిన తర్వాత కామన్‌గా మనం చూస్తున్నటువంటి జబ్బు. దీంట్లో చాలామంది కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ మందులు వాడతారు. కొందరు ఆయుర్వేదిక్ వాడతారు. ఇలా రకరకాల వాళ్ళు వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా మందులు వాడుతూ ఉంటారు. ఎవరు ఎలాంటి మందులు వాడినా కూడా ఇది ఒక మెటబాలిక్ డిసీజ్ కాబట్టి మీ ఆహారపు అలవాట్లని మార్చుకోవాలి, మీ లైఫ్ స్టైల్‌ని మార్చుకోవాలి. అంటే ఆహారంలో మీరు ఒకవేళ ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకపోయినట్టయితే ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ విహారంలో టైంకి తినడము, సూర్యాస్తమయం కన్నా ముందు తినడము, ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండడము, సెడెంటరీ అస్సలు ఉండకుండా మీ లైఫ్ స్టైల్‌ని ప్లాన్ చేసుకోవడము, స్ట్రెస్‌ఫుల్ లైఫ్ లేకుండా రిలాక్స్‌గా ఉండగలగడము, ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ వీటిని మీరు సరిగ్గా చేసుకున్న తర్వాత మనం చెప్పే అటువంటి కొన్ని రకాల రిజువినేటింగ్ మెడిసిన్స్ అంటాం. అంటే వీటిని మీరు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎవరైనా కూడా వీటిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. సో అలాంటి వాటిల్లో మెయిన్‌గా వచ్చేది తిప్పతీగ. దీన్నే అమృత అని, సంజీవని అని కూడా అంటారు. ఎందుకు అంటే ఇది మన బాడీలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని కూడా నూతనంగా చేస్తుంది. అండ్ షుగర్ పేషెంట్స్లో షుగర్ వల్ల వాళ్ళ కణాలు అన్నీ కూడా డ్యామేజ్ అయి ఉంటాయి. కాబట్టి ఇది వాళ్ళకి నిజంగానే సంజీవిని లాగా, అమృతం లాగా పనిచేస్తుంది. షుగర్ పేషెంట్స్ ఈ తిప్పతీగని రెగ్యులర్గా వాడుకోవడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండడమే కాకుండా షుగర్ వల్ల అయ్యేటువంటి డ్యామేజ్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అయితే ఈ తిప్పతీగని ఎలా తీసుకోవాలి? తిప్పతీగని నార్మల్‌గా స్వరసం అంటే తిప్పతీగ కాండాన్ని, ఆకులని తీసుకొచ్చుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా దంచి ఒక 10 ml స్వరసం తీసుకోవాలి. ఈ 10 ml స్వరసంలో ఒక 5 ml హనీ, తేనె కలిపి పొద్దున, సాయంత్రం ఇలా రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉన్నట్టయితే వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి తగ్గడమే కాకుండా షుగర్ కూడా కంట్రోల్‌లోకి వస్తుంది అండ్ హెల్తీగా కూడా అనిపడుతుంది. అయితే ఓన్లీ ఇది వాడినప్పుడు మళ్ళీ మీరు వాడే షుగర్ టాబ్లెట్స్ మానేయకుండా దీన్ని వాడుకున్నట్టయితే మీకు నార్మల్‌గా జరిగే డ్యామేజ్ అనేది, షుగర్ వల్ల జరిగే డ్యామేజ్ అనేది జరగకుండా ఇది చాలా వరకు ఆపుతుంది. ఎవరికైతే షుగర్ అనేది స్టార్టింగ్‌లోనే ఉందో వాళ్ళకి ఇది వాడడం వల్ల రెగ్యులర్‌గా కొన్ని రకాల ఆహారపు అలవాట్లని కూడా మీరు చేంజ్ చేసుకున్నట్టయితే దీన్ని షుగర్ రాకుండా కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు. రెండవది వచ్చేసి ఉసిరి. నార్మల్‌గా ఉసిరి అండ్ పసుపు ఆయుర్వేదిక్‌లో షుగర్ ఉన్న వాళ్ళలో చాలా శ్రేష్టమైనటువంటి ఔషధము, అందరికీ సెట్ అయ్యేటువంటి ఔషధము నిషా ఆమ్లకి. నిషా అంటే పసుపు, ఆమ్లకి అంటే ఉసిరి. సో ఉసిరి రసంలో ఈ పసుపుని కల్కంలాగా, అంటే నార్మల్‌గా పచ్చి పసుపు ఉంటుంది కదా, దాన్ని చిన్న ముద్దలాగా చేసి కొంచెం తేనె, ఉసిరి రసం ఒక 10 ml తీసుకుంటే ఒక 3 grams పసుపు కల్కం వేసి ఒక 5 ml హనీ, ఈ 3 మిక్స్ చేసి రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే షుగర్ పేషెంట్స్లో షుగర్ స్థాయిలో అంటే షుగర్ లెవెల్స్లో తగ్గుదల చూడడమే కాకుండా నార్మల్‌గా చాలామంది షుగర్ కాంప్లికేషన్స్‌తో బాధపడే వాళ్ళకి కూడా ఆ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి. చాలా మందిలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, షుగర్‌తో ఒకవేళ ఒక 20 years బాధపడ్డ తర్వాత వాళ్ళకి కంటికి సంబంధించి రెటినోపతి ప్రాబ్లమ్స్, నరాలకి సంబంధించి న్యూరోపతి ప్రాబ్లమ్స్, కిడ్నీకి సంబంధించి నెఫ్రోపతి ప్రాబ్లమ్స్, హార్ట్‌కి సంబంధించి మయోపతి ప్రాబ్లమ్స్, ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి వస్తూ ఉంటాయి. కొంతమందిలో అయితే గ్యాంగ్రీన్ అనేది, అంటే కాళ్ళలో గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి అస్సలు మానకపోవడం, కాళ్ళు తీసేసే పరిస్థితి వరకు కూడా వస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా నార్మల్‌గా ఇలాంటి నిషా ఆమ్లకిని మీరు రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉన్నట్టయితే సర్క్యులేషన్ అనేది బాగా ఉంటుంది అండ్ ఆ డ్యామేజ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అండ్ ఇవి మీకు రెగ్యులర్‌గా దొరికే అటువంటివి అండ్ ఎటువంటి భయం లేకుండా వాడదగ్గటువంటి ఆహార పదార్థాలే కాబట్టి వీటిని మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెగ్యులర్‌గా మీరు తీసుకుంటూ ఉన్నట్టయితే డెఫినెట్‌గా మీ షుగర్ స్థాయిలో కంట్రోల్ రావడమే కాకుండా కాంప్లికేషన్స్ నుండి కూడా మీరు బయటపడగలుగుతారు. అంతేకాకుండా ఎవరైతే రెగ్యులర్‌గా ఈ మెడిసిన్స్‌తో పాటు ఆహారంలో కూడా
చెప్పినటువంటి చేంజెస్ చేసుకుంటూ లైఫ్ స్టైల్‌ని కూడా కొంచెం యాక్టివ్‌గా అండ్ స్ట్రెస్ ఫ్రీగా పెట్టుకుంటూ ఉన్నట్టయితే షుగర్ అనేది కంట్రోల్‌లో ఉండడమే కాకుండా కంప్లీట్‌గా కూడా మీరు రివర్స్ చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో మనం చేసేటువంటి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కావచ్చు, మనం ఇచ్చేటువంటి ఒక 3-6 మంత్స్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కావచ్చు, మీ షుగర్స్‌ని కంప్లీట్‌గా నార్మల్ చేసుకోవడానికి చాలా వరకి ఇవి వాడడం వల్ల మీకు నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే చాలామంది అడుగుతారు, మేము 10 ఇయర్స్ దాటి వాడుతున్నాము, మేము ఇన్సులిన్ వాడుతున్నాము, మాకు కూడా షుగర్ నార్మల్ అవుతుందా అని. నార్మల్‌గా షుగర్ అనేది ఒక మెటబాలిక్ డిసీజ్ కాబట్టి మనం చెప్పిన విధంగా వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని, మనం చెప్పినట్టుగా కొన్ని రకాల బాడీ క్లీనింగ్ టెక్నిక్స్ లాంటి రిజువినేటింగ్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఒక పద్ధతి ప్రకారంగా మెడిసిన్స్ వాడుకున్నట్టయితే చాలా మందిలో 100లో 80% పీపుల్ షుగర్‌ని మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు, నార్మల్ కూడా చేసుకోవచ్చు. అయితే షుగర్ ఉన్న వాళ్ళలో చాలా ఓపిక అవసరం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్‌ని చాలా రెగ్యులర్‌గా మానిటరింగ్ చేసుకుంటూ మంచి సప్లిమెంట్ ఇచ్చేటువంటి ఔషధాలను రెగ్యులర్‌గా వాడుతూ ఉన్నట్టయితే షుగర్ అనేది కంప్లీట్‌గా తగ్గుతుంది.